ఇదంతా 27,000 పడింది బ్రో. వర్త్ ఇట్ బ్రో, వర్త్ ఇట్ అంటున్నా. సరే మనం నాకు హెల్ప్ చేయాలి మరి. దాందే మనం బ్రో చేస్తాం. డీప్ డిస్కషన్ ఈరోజు తెలియదా బ్రో చాక్లెట్స్ చెప్పు బ్రో, నాకు ఇంట్రో ఎలా చేస్తావు చెప్పు. ఇంట్రోనా అయితే పనిచేయి, ఛానల్ నేమ్ ఇవ్వు, నేను లోగో రెడీ చేస్తా. ఇంకోటి నువ్వు నువ్వు నీ మీద పిడుగుపడ్డాను అలా కాకుండా ఒక ప్లేన్ స్కై లోపల పిడుగు ఇవన్నీ అవుతాయి. కాకపోతే నువ్వు ఉండి అవుతేనే అది ఆ ఎడిట్ ఎలా వస్తుందో అని కొంచెం డౌట్ ఉంది. ఇంకోటి ఏమంటారు, ఏదో అడుగుదాం అనుకున్నాం. ఇది బైకింగ్ కోసం కదా, బైకింగ్ కోసం కాబట్టి లోగోలో అది పెట్టాలి. బైక్ ఏమన్నా నీ కంటెంట్ ఏంటో చెప్తే లోగో కొంచెం అలా చేద్దాం. అర్థమైందా? సండేపూట బయటకు వెళ్ళి వస్తావా? సండేపూట ఎటు అంటున్నా? మంజీరా రిజర్వాయర్. మంజీరా అంత దూరం ఏం పోతాం? 40 కిలోమీటర్స్. వస్తా, రేపైతే వస్తా, రేపు షూటింగ్ అయితే వస్తా. సండే చూడాలి, నాకు నిద్ర లేదు. నిన్న నైట్ అంతా కూర్చున్నాను విఎఫ్ఎక్స్ పని మీద. అది ఎలా అవుద్దంటే నువ్వు ఇంట్లో కూర్చొని విఎఫ్ఎక్స్లు చేసావు రే. నువ్వేం చేసావు చెప్పు, ఆఫీస్కి రాకుండా ఇంట్లో చెప్తున్నావు. బ్రో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసావు బ్రో. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసావా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేసావు? వాళ్ళు వర్క్ ఇచ్చారు చేసా. ఇదిగో ఈ టెంపుల్స్ చూడు. నీకు ప్లేస్ చూపినా? ఇవి టెంపుల్స్ కాదు, విఎఫ్ఎక్స్లో చేసినాయి. నీకు చూపిస్తా ఉండు బ్రో ప్లేసు. ఇది రీక్రియేట్ చేయమంటావు? వెనకాల వాటర్ ఫాలా? కేవ్. ఇక్కడ కర్ణాటక. ఇండియాలో టాప్ బ్యూటిఫుల్ విలేజ్. చూడటనే బాగుంది. ఇక్కడ చేయాలి బ్లాగ్ నువ్వు. ఎవడి ఫుల్ అడవిలో ఉంది ప్లేస్ ఇది. పర్లేదు బ్రో, చెయ్యి. సబ్స్క్రైబర్ కన్నా ఎక్కువ చేసి గివ్ అవే బ్రో. సబ్స్క్రైబర్స్ గివ్ అవే అని చెప్పి ల్యాప్టాప్ ఇచ్చి బండికి ఇచ్చి, బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు. కెమెరా ఇచ్చి, కెమెరా ఇస్తే నేనేం చేయాలబ్బా? గివ్ అవే వస్తుంది కదా, గివ్ అవే వస్తుంది. సో ఇది చూడు, ఈ టెంపుల్స్ చూడు. ఇదొకటి, ఇది మాహిష్మతి ఇన్స్పైర్డ్. ఇదొకటి, ఇది కంప్లీట్లీ ఏజ్ హండ్రెడ్. కొంచెం ఇలాంటిదే చేసే టెంపుల్. ఎలా అంటే గర్భగుడి, ఇది రాజగోపురం బ్రో. ఇక్కడ రాజగోపురం వచ్చిన తర్వాత నావే అవన్నీ నావే చేసి చూపిస్తాం. ఇలా వస్తాయి. ఈ మధ్యలోది రాజగోపురము విత్ పిల్లర్స్, గోపురాస్ ఇవన్నీ చుట్టూ ఇలా వస్తాయి. ఇదంతా అయ్యింది నిన్న రాత్రి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లన్నీ ఎవడిచ్చాడు బ్రో నీకు? బ్లెండర్ సాఫ్ట్వేర్లు అవన్నీ చేసినాయి. ఇది బ్రో దీనికి చేయడానికి కూడా ఏదో ఒకటి ఉండాలిగా. బ్లెండర్ ఒక్కటే దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఫ్రీయేనా అది? ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. పైరేటెడా? లేదు అది చాలామంది వాడతారు. లియో ఉందా, లియో ఇంటర్వెల్ సీన్ ఉందా, అది ఇలానే షూట్ చేశారు, దీంట్లోనే షూట్ చేశారు. ఆ చేజ్ అంతా ఇవన్నీ చేశానా. ఇప్పుడు కరెక్ట్ ఎడిట్ కావాలి కదా, మా ఫ్రెండ్ గారికి చేయమని.
నువ్వు ఇక్కడ దాకా చేసి అన్నట్టు అడిగి ఒకరు ఇక్కడ దాకా చేసావు కదా, అయిపోయిన తర్వాత నన్ను అడుగుంటే చెప్పండి కదా ఏంటి ఇది. అది ఇంకా బాగుంటుంది అన్న. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ నేను నీకు టాస్క్ ఇస్తున్నావు బ్రో, నాకు చేయకురా నువ్వు నేను చెప్పినట్టు. చెప్పా కదా ఇందాక. అదా ఓకే మరి చేస్తా దాన్ని. కానీ ఎడిట్ ఏమంటారు, ఎడిట్ నేను అంత సరిగ్గా చేయలేను. షూటింగ్ యానిమేషన్స్ వరకు ఓకే, లాస్ట్ ఎడిట్ ఉంటుంది కదా కట్, అవన్నీ నేను సరిగ్గా చేయలేకపోవచ్చు. అయితే ఇప్పుడు ఇది నువ్వు బ్లాక్ అండ్ వైట్ చూసావు, ఇది కలర్లో ఇంకా బాగుంటుంది, లైటింగ్ కలర్స్తో ఇంకా బాగుంటుంది. నువ్వు చూడు అద్దరిపోద్ది. రేపు తీసుకొని వస్తాను మోస్ట్లీ, ఇంకా రేపే అవుతుంది. ఈరోజు ఒక్క షాట్ అవుద్ది అంతే. ఎలా పెట్టా అంటే సన్ రైజ్, ఇప్పుడు ఈ గోపురం ఉందా, ఈ గోపురం నుంచి సిల్హెడ్ షాట్, సన్ ఇక్కడ ఉంటుంది, గోపురం ఇక్కడ ఉంటుంది. లైక్ ఇది అర్థమవుతుంది, రిఫ్లెక్షన్ దేని మీద పడుతుంది, దాని నుంచి జూమ్ అవుట్ అవుతుంటుంది. అది చూపించాలి సార్. ఇది కానీ వర్క్ అన్న నువ్వు చెప్పు నీకు తెలిసినంత వరకు. ఇప్పుడు నా వర్క్ నచ్చితే ఇప్పుడు ఇది చూపిస్తే సార్కి నచ్చిద్దా నచ్చద్దా అంటే అంటే ఏంటన్నా నాకు తెలియదు బ్రో. ఓకే తెలియదు కాదు బ్రో, ఇన్ని రోజులు తెలుసు కదా బ్రో మీకు సార్ గురించి. ఆలోచించు, సార్లో ఆలోచించు. నాకేం తెలియదు బ్రో, నేను వెళ్ళి అంటే కూడా సినిమాలు తెస్తాను ఏంటి మాట్లాడుతూ ఉంటాను. అది కాదు సరే, మరి నన్ను రేపు తీసుకెళ్ళేటప్పుడు నువ్వు కూడా మాట్లాడు నన్ను. సరే బ్రో నేను ఉంటాను, పక్కన నీ పక్కనే నేను ఉంటా. కాకపోతే నీకు చిన్న లిటిగేషన్ ఏంటంటే నా ఛానల్ ఇంట్రో చేస్తేనే నీకు అది చెప్తాను. చేస్తా అన్నిసార్లు ఎందుకు అడుగుతావు బ్రో? అవుట్పుట్ రేపటి కల్లా కావాలి. అరే అసలు నువ్వు టైటిలే ఇవ్వలేదు ఇంకా. చిన్నదే కదా బ్రో, చెప్పా కదా. ఇదిగో టైటిల్ నాది. జీవన్ ట్రావెల్ అది కాదు, ఇంకోటి చూపిస్తా. ఇంకోటి ఒకవేళ ఇది నచ్చితే ఇన్ఫినిటీ నచ్చింది అనుకో, తీసుకుంటారా మూవీలోకి? మూవీ ఆల్రెడీ అయిపోయింది బ్రో, మూవీ షూటింగ్ అయిపోయింది ఎప్పుడు. కానీ రిలీజ్ ఇప్పుడే కాదు, ఎడిటింగ్ అన్నీ అయిపోయినాయి. మరి ఇంకెందుకు ఆపుతున్నా? రిలీజ్ చేయకుండా ఎందుకు ఆపుతున్నా? కూలీ బాట్ వస్తుందనా? థియేటర్లు దొరకదు. పోనీ నచ్చితే ఇంప్రొవైజ్ చేస్తారు, నచ్చితే వాళ్ళ ఫిలింలో మార్చి ఇవి పెట్టుకుంటారా అంటే చాలా ఉన్నాయి బ్రో నీకు. అట్లీస్ట్ నెక్స్ట్ మూవీ నువ్వు ముందు అడుగునంటే బ్రోనే ఛాన్స్ ఇచ్చేవాడు బ్రో నీకు. నాకేం తెలుసు అన్న, నాకు తెలిసిందే మొన్న. తెలిసిన వెంటనే స్టార్ట్ చేసా వర్క్. నీకు అర్జెంట్గా దీని మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అర్జెంట్ ఏం కాదు, నేను ఎప్పటి నుంచో చేస్తున్నా. నీ దగ్గర ఈ స్కిల్ కూడా ఉందా? నేను మార్నింగ్ ఇక్కడ జాబ్ చేస్తా, నైట్ అంతా నాది ఇదే పని, ఫ్రీలాన్సింగ్ చేస్తుంటాను. నిజంగా ఫ్రీలాన్సింగ్ చేస్తాను. చాలా యాడ్స్ నేను మా ఫ్రెండ్ కలిసి చేసాం. వాడు యాక్చువల్లీ మా ఫ్రెండ్. ఎంత ఇస్తారు బ్రో ఏంటి ఫ్రీలాన్సింగ్కి? ఇప్పటివరకు ఏం రాలేదు, బట్ డబ్బులు వస్తేనే ఫ్రీలాన్సింగ్ అంటారు. అయితే ఏమంటారు, మా ఫ్రెండ్ గాడు డైరెక్టర్, వాడు స్టోరీస్ రాస్తుంటాడు. వాడి స్టోరీకి విఎఫ్ఎక్స్ అన్నాడు. అప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఆడి స్టోరీ ఇంకా కంప్లీట్ చేయలేదు, నేను విఎఫ్ఎక్స్ కంప్లీట్ చేసాను. అందుకని అలా అయింది. ఓకే, ఇది రికార్డ్ అవుతూనే ఉంది. ఎందుకు చేస్తున్నావు బ్రో? కట్ చేయండి. అవన్నీ బ్రో ఏమైంది బ్రో? మనం మాట్లాడుకున్నాం అన్నీ రికార్డ్ అవుతాయి. నాకు అదే కావాలి. నువ్వు యూట్యూబ్లో పెడితే పెడతానికి